ఎవరు వారి చేతిలో జగన్ బందీ అయ్యారా? డిఎన్ఏలో చర్చిద్దాం. భరత్, వైసీపీలో అసలు ఏం జరిగింది? విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? జగన్ కి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న విజయసాయి రెడ్డి కామెంట్స్ ని వైసీపీ ఎలా చూస్తుంది? అంటే మొన్నటి వరకు మనం చూసాం, ఆయన సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. రాజకీయాలకి దూరం అని చెప్పి రాజ్యసభ సభ్యత్వం ఇంకా టర్మ్ ఉన్నా సరే ఇంకో 2-3 సంవత్సరాల సమయం ఉంది. 2028 వరకు ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలిపెట్టుకోవడం, దాదాపు 3.5 సంవత్సరాలకు పైగా టెన్యూర్ని వదిలిపెట్టుకొని ఆయన రాజీనామా చేయడం చాలా మందిని ఆశ్చర్యాన్ని చేకూర్చింది కదా. సో అప్పుడు ఆయన ఒకటి ప్రకటించారు, ఏ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటాను అని జగన్ కు కృతజ్ఞత అని చెప్పి జగన్ మీద కించిత్ ఆరోపణలు, కించిత్ విమర్శలు కూడా చేయలేదు. కానీ ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఉంటే ఒకసారి మనం పీసీఆర్ ప్లే చేయగలరు విజయసాయి రెడ్డికి సంబంధించి, తర్వాత ఆయన బైట్స్ ఉంటే గనక. ఇవాళ చూస్తే గనక స్వరం మారింది. ఇవాళ సిఐడి విచారణకు పిలిచేసరికి ఆయన మాట మార్చారు. అంటే ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయి రెడ్డి సడన్ గా మాట మార్చారు. పార్టీకి రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే ఈ రోజు కోటరీ గురించి కామెంట్స్ చేయడం ఇంకో ఎత్తు అనుకోవచ్చు. ఏంటి అసలు ఈ కోటరీ ఇష్యూ? ఎస్, అంటే దీనివల్లే బయటకు వచ్చారు విజయసాయి రెడ్డి అని అనుకోవచ్చు. బికాస్ ఇప్పుడు మీరు 2009 కాదు, 2000 రాజశేఖర్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడు విజయసాయి రెడ్డి. రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్, సిఏ. సో ఆ చార్టెడ్ అకౌంటెంట్ సాక్షి సంస్థలు పెట్టుబడి పెట్టడానికి కూడా, సాక్షి సంస్థలు స్థాపించడానికి కూడా విజయసాయి రెడ్డి సహకారం ఉంది కదా. జగన్ ఆస్తుల కేసులో A1 జగన్ అయితే A2 ఎవరు? విజయసాయి రెడ్డి. సో జగన్ కు సంబంధించిన అన్ని కంపెనీల లావాదేవీలు అన్ని కూడా ఆయనే చూశారు. జైలు శిక్ష ఫస్ట్ జగన్ ఆస్తుల కేసులో ఎవరిని అరెస్ట్ చేశారు? విజయసాయి రెడ్డిని. జగన్ తర్వాత A2గా ఉన్న విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేసి తర్వాత మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు కదా. మోపిదేవి వెంకటరమణారావు అయినా తర్వాత ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసిన వాళ్ళు చాలా మందిని, ఇంక్లూడింగ్ జగన్ అయినా, జగన్ కంటే ముందు అరెస్ట్ చేసిన విజయసాయి రెడ్డిని. సో ఫ్యామిలీ రాజశేఖర్ రెడ్డి తరం నుంచి ఆ బాండింగ్ ఉంది. సరే, జగన్ జైల్లో పెట్టారు, ఈయన కూడా జైల్లో పెట్టారు. ఆ తర్వాత 2014లో ఎప్పుడైతే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో ఓడిపోయాడో,